హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం వెల్లుల్లి తాలింపు అన్నం చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ ని మనం చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. వంట చేసే టైం లేకపోయినా, నోటికి కారంగా తినాలనిపించినా ఈ వెల్లుల్లి రైస్ ను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్ ను పిల్లలకు లంచ్ బాక్స్ లోకి పెట్టడానికి కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెల్లుల్లి రైస్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగినట్టుగా 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మాత్రమే తిప్పుకోవాలి. కారాన్ని మీరు తినేదాన్ని బట్టి ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి కారాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బరకగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ను పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా బాగుంటుంది. తాలింపు వేగిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, ముందుగా మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారం, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కారం తాలింపులో బాగా వేగిన తర్వాత అందులో 200 గ్రాములు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 2-3 నిమిషాల పాటు కారం అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి కారం రైస్ను మనం వేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా వెల్లుల్లి కారం రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వెల్లుల్లి రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.